శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో సుందరకాండ 33వ రోజుకు వచ్చేసామండి. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. కథ వివరణ. రావణ సభలో హనుమ ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ దానికి కట్టుబడిన హనుమంతుణ్ణి రాక్షసులు రావణుని సభకు తీసుకువెళ్ళారు. రాక్షసుల చర్యల వల్ల బ్రహ్మాస్త్రం విడిపోయిన తన లక్ష్యం రావణుని కలవడం కాబట్టి వారికి కట్టుబడ్డట్టుగా ప్రవర్తించిన తీరు. రావణుణ్ణి చూడగానే సీతమ్మను అపహరించినందుకు విపరీతంగా కోపం వచ్చింది హనుమంతుడికి. అతడి ఆకర్షణ, సమయస్ఫూర్తి, ధైర్యం, తేజస్సు, శారీరకంగా శుభలక్షణాలు చూసి ఇతడు ధర్మవిముఖుడై ఉండకపోతే యశో వైభవాలలో ఇంద్రుణ్ణి సైతం తలదన్నే ఉండేవాడు గదా అనుకున్నాడు. అలాగే రావణుడు కూడా క్రుద్ధుడై ఉన్నప్పటికీ హనుమంతుణ్ణి చూసి సంశయంలోకి వెళ్ళారు. ఇది వరలో తనను చూసి నేను గెలిచేసినందుకు నన్ను శపించిన శివుని వాహనమైన నందియా ఇతడు, లేక వానర రూపంలో వచ్చిన అసురరాజైన బాణాసురుడా అనుకున్నాడు. అంతటి రావణుని సచివులలో ప్రధానుడైన ప్రహస్తుడు, నీవు ఇక్కడకు వచ్చి నిజమైన కారణమేమిటో చెబితే చాలు, నిన్ను వదిలేస్తాను అని హనుమంతుడికి అభయమిచ్చాడు. అందుకు హనుమంతుడు ఇలా సమాధానమిచ్చాడు. కౌతుకం గల వానరునిగా నేను కేవలం రావణుణ్ణి కలుసుకోవాలన్న కోరికతో మాత్రమే ఇక్కడకు వచ్చాను. నా వంటి ప్రాముఖ్యులు లేని వ్యక్తికి రాజదర్శనం లభించడం సుదుర్లభమని నాకు తెలుసు. అందువల్ల వన్ను బందీగా చేసి రాజసభలో పట్టుకు వెళ్తారన్న ఆశతో వినోదానాన్ని ధ్వంసం చేశాను. ఎవరికి గాని హాని చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ రాక్షసయోధులు నా మీద దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం వారిని వధించక తప్పలేదు. ఇక నేను ఇక్కడకు వచ్చి అసలు కారణమేమిటో చెబుతాను, దయచేసి వినండి. నా పేరు హనుమంతుడు. దశరథ మహారాజు యొక్క పుత్రుడైన శ్రీరాముని దూతగా నన్ను ఇక్కడకు పంపారు. అపహరించబడిన రాముణ్ణి పత్ని సీత కోసం నేను ఎప్పటి నుంచో అన్వేషిస్తున్నాను. నా అదృష్టం వల్ల ఆమెను ఇక్కడ కనుగొన్నాను. ఓ రాక్షసేంద్ర, రామలక్ష్మణులు శరఘాతాల నుండి తప్పించుకోగలవాడు ఎవడూ లేడనే సత్యాన్ని దయచేసి గ్రహించు. స్వయంభువు అయిన బ్రహ్మ, పరమశివుడు, దేవేంద్రుడు సైతం రణరంగంలో రాముణ్ణి ఎదిరించి నిలువలేరు. ఓ రావణ, నీవు ధర్మసూత్రం లెస్సగా ఎరిగిన వాడవు. వివేకవంతుడైన వాడెవడు గాని ధర్మ మార్గాన్ని వేడనాడి వినాశనాన్ని కొన్ని తెచ్చుకోడు. దయచేసి నా సలహా పాటించి సమయం మించిపోలేదు. రాముని సీతను తిరిగి అప్పగించు. గతంలో నీవు ఉగ్రమైన తపస్పాదులను ఆచరించి దేవతలను చేతుల్లో కానీ దానవుల చేతుల్లో కానీ మృత్యు సంభవించకుండా చేసుకోగలిగావు. అలాగే సీతను అపహరించటం అనే నీ ఆధర్మిక కృత్యము నీకు వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పటికైనా నీవు గ్రహిస్తే మంచిది. యావత్తు లంకను నేనైనా సరే సర్వనాశనం చేయగలను. ఇక సమస్త విశ్వాన్ని లయం చేసి పునఃసృష్టి చేయగల రాముని గురించి చెప్పవలసిందేముంది అని పలికాడు. విభీషణుని జోక్యం. కోపంతో రగిలిపోయిన రావణుడు దూతను చంపడం సబబని ఆదేశిస్తాడు. అప్పుడు రావణుని తమ్ముడైన ధర్మాత్ముడైన విభీషణుడు జోక్యం చేసుకుంటాడు. దూతను చంపడం రాజధర్మానికి విరుద్ధమని, దూతకు ఏదైనా శిక్ష విధించవచ్చని, ఉదాహరణకు అవమానించడం లేదా బంధించడం అలాంటి సలహా ఇస్తాడు. రావణుడు ఈ సలహాను అంగీకరించి హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని
తద్వారా అతనికి అవమానం కలిగించాలని నిర్ణయిస్తాడు. లంకా దహనం జరుగుతుంది. అప్పుడు రాక్షసులు హనుమంతుని తోకకు వస్త్రాలు చుట్టి నూనె తడిపి దానిని నిప్పు పెడతారు. ఆ సమయంలో సీత విషయం తెలుసుకొని అగ్నిదేవుణ్ణి ప్రార్థించి హనుమ తోక కాలకుండా చల్లగా ఉండాలని కోరుకుంటుంది. సీతమ్మ తల్లి తపోమహిమ చేత అగ్ని కూడా హాయి కలిగించి అంతటా హనుమంతుణ్ణి మొత్తము లంకానగరం మరొక్కసారి పరికించి వారి పూర్తి బలాలను అర్థమయ్యి అనుకున్న వెంటనే కనురెప్పపాటు సమయంలో అకస్మాత్తుగా తన శరీరాన్ని కుదించుకొని చిన్నగా చేసి బంధనాల నుంచి జారిపోయాడు. బంధనం విడగానే ఒక పెద్ద కేక పెడతాడు. గాలిలో ఎగిరిన హనుమంతుడు తక్షణమే తన మహాకాయాన్ని ధరించి నగర ద్వారం వద్ద పడి ఉన్న ఇనుప గుదియను తీసుకున్నాడు. క్షణంలో కావలి వాళ్లను చంపివేసి అంతట రాముని వద్దకు తిరిగి వెళ్ళేలోగా రావణుణ్ణి రాక్షసులు వెదగురి చేయాలంటే ఇక నేను చేయవలసిందేమిటి? నా వల్ల జ్వలిస్తూ ఉంది కనుక లంకనంతటిని మహాగ్నికీలల్లో ముంచెత్తడానికి దీనినెందుకు ఉపయోగించుకోకూడదనుకున్నాడు. అలా నిశ్చయించుకున్న హనుమంతుడు ప్రధాన సచివుని ప్రసాదార్థం మీరు లంఘించిన దానిని నిప్పంటించిన ఇతడ ఇక ఇంటి కప్పు మీద నుండి మరొక ఇంటి కప్పుకు దూకుతూ పవిత్రమూర్తి అయిన ఒక్క విభీషణుని ప్రసాదం మాత్రం వదిలి అందరి ప్రసాదాలను నిప్పంటించదగినాడు. లంకానగరమంతా మహాగ్ని జ్వాలల్లో వ్యాపించాయి. రావణుణ్ణి ప్రసాదంతో సహా అనేక ప్రసాదాలలోకి కూడా హనుమంతుడు ప్రవేశించాడు. అద్భుతమైన ప్రభంజనం కారణంగా అగ్నిజ్వాలలు అదుపు దాటి పోవటంతో ప్రసాదాలపై అంతస్తులు శిథిలమయ్యి కుప్పకూలాయి. అమితమైన ఉష్ణోగ్రత వల్ల స్వర్ణరజితాలు ద్రవీభవించి ముత్యాలతోనూ రత్నాలతోనూ మిళితమైన లావా వలె వీధుల్లోకి ప్రవహించింది. లంక మొత్తం మంటలలో తగలబడుతుంది. రాక్షసులు హాహాకారాలు చేశారు. సీతమ్మకు అభయము తిరిగి ప్రయాణం. లంకను దహించిన తర్వాత హనుమంతుడు తన తోకను సముద్రంలో ఆర్పేసుకుంటాడు. సీతమ్మ క్షేమమని గురించి చింతిస్తూ అయ్యో వానర బుద్ధితో ఎంత ఘోరం చేశాను అని దుఃఖించాడు. ఎంతటి మహాపాపం చేశాను, తొందరపాటు స్వామి కార్యాన్ని మొత్తం చెడగొట్టాను అని విలపించాడు. అదే సమయంలో హనుమకు కొన్ని శకునాలు కనిపించాయి. సిద్ధులు చారణులు హనుమ పరాక్రమాన్ని గానం చేస్తూ ఆశ్చర్యకరంగా అశోకవనం ఒక్కటే క్షేమంగా ఉండి అని పలికారు. అది విన్న హనుమ వెంటనే అశోకవనాన్ని తిరిగి వస్తాడు. సీతమ్మ భద్రంగా ఉందని గ్రహించి ఆమెకు నమస్కరించి రాముణ్ణి త్వరలోనే లంకకు వచ్చి ఆమెను రక్షిస్తాడని అభయమిస్తాడు. ఆమె నుండి ఆశీర్వాదాలు పొంది తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాడు. ప్రియమైన హనుమంత, దయచేసి ఒక్కరోజు ఇక్కడనే ఉండు. నీకు నీ సౌంగత్యం వల్ల నీ దుఃఖతాపం నుండి అమితమైన ఉపశమనాన్ని పొందుతున్నాను. నిజానికి నీవు మళ్ళీ రావటం అనేది అనిశ్చితం. నా దుఃఖీతిశయం వల్ల నాకు జీవించటం కూడా అనిశ్చితమే. రాముడు, లక్ష్మణుడు, వానరులు మహాసాగరాన్ని ఎలా దాటి వస్తారో నాకు అర్థం కావటం లేదు. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో నేను జీవించగలి ఉండడని అనుకోకపోతున్నాను. గనుక వారిని శీఘ్రమే వచ్చి నన్ను రక్షించమని నీవు గట్టిగా చెప్పాలి అని సీత మరోమారు అభ్యర్థించింది. హనుమంతుడు సీతను స్వాంతాన పరచయ ప్రయత్నించాడు. ఆమెను రక్షించడంలో రాముని సమర్థతను గురించి సంశయం పోగొట్టాడు. తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్న హనుమంతుడు అర్షిత పర్వతాన్ని అధిరోహించాడు. తన కార్యాన్ని పూర్తి చేసుకున్న అనంతరం రాముణ్ణి చూడాలన్న ఉత్సుకత వల్ల హనుమంతుడు పర్వత శిఖరాలన్నీ అంతట పాదాలతో అణగద్రొక్కసాగాడు. అంతట హనుమంతుడు తన పరిమాణాన్ని విస్తరించగా
పర్వతము చూర్ణం కాసాగింది. ఇక్కడ నివసిస్తున్న గాంధర్వులు, జంతువులు భయంతో పారిపోసాగారు. నిజానికి హనుమంతుడు మహాలంఘన చేయడంతోనే 30 యోజనలు ఎత్తు ఉన్న మహాపర్వతం దిగుబడుతూ భూతలంతో సమానమైన ఆకాశంలో ప్రయాణిస్తున్న హనుమంతుడు మరోసారి గౌరవ పురస్కారంగా మైనాక పర్వతాన్ని స్మరించాడు. చివరకు మహేంద్ర పర్వతాన్ని సమీపిస్తూ హనుమంతుడు తన వానర మిత్రులను కలుసుకునే ఉత్సుకతో వాలా సంచాలనం చేస్తూ విజయోత్సాహంతో గర్జించసాగాడు. ధర్మ సూక్ష్మము. ధర్మబోధన ఎంతటి బలవంతుడినైనా అహంకారి అయినా సరే ఆచరించకపోతే వినాశనం తప్పదని ఈ ఘట్టం తెలుపుతుంది. హనుమంతుని పరాక్రమం, యుక్తి మరియు సీతమ్మ భద్రత పట్ల ఆయనకు చూపిన సహనము, భక్తి మనకు ఆదర్శం. జై శ్రీరామ్, జై ఆంజనేయ.